ప్రపంచంలో హిందూ క్యాలెండర్ ఫాలో అయ్యే ఏకైక దేశం. హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైంది భారతదేశంలో 1954లో గ్రెగోరియన్ క్యాలెండర్తో పాటు విక్రమ సంవత్సర క్యాలెండర్ కూడా గుర్తించబడింది. అయితే గవర్నమెంట్ వర్క్ మొత్తం కేవలం ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే నడుస్తుంది. 1954లో అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం గ్రెగోరియన్ ఫార్మెట్ తో హిందూ క్యాలెండర్ అంటే విక్రమ సంవత్సరంను స్వీకరించినప్పటికీ దేశంలోని అన్ని పనులు గ్రెగోరియన్ క్యాలెండర్ ఫార్మెట్ లో జరుగుతున్నాయి. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం మాత్రమే ప్రభుత్వ పనులు నిర్వహించే దేశం ప్రపంచంలో ఒకే ఒక్కటుంది. అది మన పొరుగు దేశమైన నేపాల్ మాత్రమే ఈ ప్రపంచంలో హిందూ క్యాలెండర్ ను ఫాలో అయ్యేది. నేపాల్ హిందూ క్యాలెండర్ ను విక్రమ క్యాలెండర్ అని అంటారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 57 సంవత్సరాల ముందుది. దీనిని విక్రమ్ సంవత్ క్యాలెండర్ అని కూడా అంటారు. విక్రమ్ సంవత్ లేదా విక్రమి క్యాలెండర్ క్రీస్తుకు పూర్వం 57 నుంచి భారత ఉపఖండంలో తేదీలు సమయాలను లెక్కించడానికి ఉపయోగించబడింది. ఈ హిందూ క్యాలెండర్ నేపాల్ అధికారిక క్యాలెండర్. అయితే ఇది భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపయోగించబడుతుంది. విక్రమ్ సంవత్ క్యాలెండర్ 1901లో నేపాల్లో అధికారికంగా ఉపయోగించబడింది. విక్రమ్ సంవత్ ను నేపాల్ రాణా రాజవంశం అధికారిక హిందూ క్యాలెండర్ గా మార్చింది. నేపాల్లో విక్రమ సంవత్సరం వైశాఖ మొదటి నెల నుంచి ప్రారంభమవుతుంది. చైత్రమాసం చివరి రోజుతో ముగుస్తుంది. విక్రమ్ సంవత్ క్యాలెండర్ కు రాజు విక్రమాదిత్య పేరు పెట్టారు. సంస్కృత పదం సంవత్ అంటే సంవత్సరం అని అర్థం. క్రీస్తు పూర్వం 57లో భారతదేశ రాజు విక్రమాదిత్యుడు శాకుల నిరంకుశ పాలన నుంచి దేశ ప్రజలను విడిపించాడు. ఈ విజయం జ్ఞాపకార్థం చైత్రమాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుంచి విక్రమ సంవత్సరం కూడా ప్రారంభించబడింది. ఇందులో కూడా 12 నెలలు ఒక సంవత్సరం, వారంలో 7 రోజులుంటాయి. 12 నెలలు ఒక సంవత్సరం, 7 రోజులు ఒక వారం ఉండే ప్రాక్టీస్ విక్రమ్ సంవత్సరం నుంచే ప్రారంభమైంది. నెల యొక్క గణన సూర్యుడు, చంద్రుని కదలికపై ఉంచబడుతుంది. ఈ 12 రాశులు 12 సౌరమాసాలు. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రాశి ఆధారంగా నెలలకు పేర్లు పెట్టారు. చంద్ర సంవత్సరం సౌర సంవత్సరం కంటే 11 రోజుల 3 గంటల 48 క్షణాలు చిన్నది. అందుకే ప్రతి 3 సంవత్సరాలకు ఒక నెల జోడించబడుతుంది. అయితే ఈ విక్రమ సంవత్సరంలో ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే మెరుగ్గా ఉండే అనేక అంశాలు ఉన్నాయి. అన్ని హిందూ పండుగలు, శుభ సమయాలు, శుభ అశుభ యోగాలు, సూర్యచంద్ర గ్రహణాలు హిందూ క్యాలెండర్ యొక్క లెక్కల ఆధారంగా నిర్ణయించబడతాయి. ఇక విక్రమాదిత్యుడికి చేతికి రాజ్యాన్ని అప్పగించినప్పుడు విక్రమాదిత్య రాజు తన ప్రజల మొత్తం రుణాన్ని మాఫీ చేశాడని, తద్వారా ప్రజల ఆర్థిక సమస్యలు తీరాయని చెబుతారు. ఆ సమయంలో తన రాజ్య ప్రజల రుణాలన్నింటినీ మాఫీ చేసిన రాజు పేరుతో సంవత్ ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగా విక్రమ్ సంవత్ అని పేరు మీద పాపులర్ అయ్యారు. అయితే దాదాపు 5000 సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగానికి ముందు కూడా సప్త ఋషుల పేరుతో సంవత్ నడిచేది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. దీని తర్వాత సంవత్ శ్రీకృష్ణుని పేరుతో ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగం తర్వాత కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణ సంవత్ తర్వాత సుమారు 3000 సంవత్సరాల తర్వాత విక్రమ సంవత్ ప్రారంభమైంది. ఇది నేటి వరకు ప్రబలంగా ఉంది.